లాస్ట్ వీడియోలో మనం లీవ్ లెటర్ గురించి చూసాం. సో ఈ వీడియోలో మనం ఇన్సర్ట్ మెనూ గురించి తెలుసుకుందాం. ఇన్సర్ట్ మెనూలో ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కవర్ పేజ్ అనేది ఉంది. యాడ్ ఏ కవర్ పేజ్. ఈ కవర్ పేజ్ అనేది మనకి ఏం చెప్తుందంటే, మనం ఏదైతే ఒక బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ చూసినప్పుడు దాని యొక్క ఫ్రంట్ పేజ్ ఆర్ సెకండ్ పేజ్ అనేది మనకి దాని యొక్క సిలబస్, ఆ బుక్ ఏంటి, అది దేనికి సంబంధించిన అనే దానికి మనకి చూపిస్తుంది. సో కవర్ పేజ్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్స్ వచ్చినాయి. ఇక్కడ చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. సపోజ్ నేను ఒక స్టైల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే చూసారా, నాకు స్టార్టింగ్లో ఫస్ట్ పేజీలోకి వచ్చేస్తుంది. మన అసలు బుక్ దేనికి సంబంధించిన దాని యొక్క టైటిల్, దాని యొక్క సబ్ కాన్సెప్ట్, దాని యొక్క డీటెయిల్స్ ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో కవర్ పేజ్ మనకు వద్దు అనుకున్నట్లయితే రిమూవ్ కరెంట్ కవర్ పేజ్ అంటే మనకి పోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ బ్లాంక్. పేజ్ బ్లాంక్ అంటే చూడండి, పేజ్ బ్లాంక్ క్లిక్ చేస్తున్నాను, నాకేమైంది, నెక్స్ట్ ఇంకో పేజ్ వచ్చింది. ఎప్పుడైతే నాకు సెకండ్ పేజీ లేదు, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ పేజీ ఒకటే ఉంది, నాకు సెకండ్ పేజీ కూడా కావాలి, నాకు ఇంకో పేజీ బ్లాంక్ పేజీ కావాలనుకున్నప్పుడు ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ కర్సర్ పెట్టి బ్లాంక్ పేజీ క్లిక్ చేస్తే మనకు ఇంకో పేజీ వస్తుంది. ఓకే, దాని షార్ట్ కట్ ఏంటంటే మనకు వచ్చేసి కంట్రోల్ ఎంటర్. షార్ట్ కట్ వచ్చేసి మనకి ఏంటంటే కంట్రోల్ ప్లస్ ఎంటర్. క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఇంకో పేజీ అనేది వస్తుంది. ఓకే, ఈ కంట్రోల్ ఎంటర్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు లేదా బ్లాంక్ పేజ్ యూజ్ చేసేటప్పుడు మనం యూజ్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ నాకు 1 2 3 4 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. సపోజ్ నేను థర్డ్ పారాగ్రాఫ్ దగ్గర నేను కర్సర్ పెట్టాను. కర్సర్ పెట్టి నేను ఏమంటున్నా అంటే పేజ్ బ్రేక్, లేదా దీని షార్ట్ కట్ కంట్రోల్ ఎంటర్. క్లిక్ చేసినట్లయితే నాకు అదేమైంది, సెకండ్ పేజీలోకి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మనకు పేజ్ బ్రేక్ అంటే ఏంటంటే, మనం ఎక్కడైతే కర్సర్ పెడతామో అక్కడితో పేజ్ అనేది బ్రేక్ అయిపోయి ఆ మిగిలిన దానికి కర్సర్కి రైట్ సైడ్ ఉన్న డేటా మొత్తం నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోతుంది. ఓకే, అదే మనకు పేజ్ బ్రేక్ అంటే. నెక్స్ట్ టేబుల్స్. సో ఈ టేబుల్స్ అనేవి మనం ఏదైనా ఒక సెర్టైన్ డేటాని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన టేబుల్స్ అని తీసుకోవచ్చు, లేదంటే ఇన్సర్ట్ టేబుల్ అనే ఆప్షన్లోకి వెళ్ళచ్చు. ముఖ్యంగా మనకు టేబుల్స్ అనేది క్రియేట్ చేయాల్సి ఉన్నట్లయితే మనకు రోస్ అండ్ కాలమ్స్ గురించి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను సీరియల్ నెంబర్ అనే ఒక రో తీసుకుంటున్నాను, ది స్టూడెంట్ అనేది ఒక రో తీసుకుంటున్నాను. ఇలా తీసుకుంటున్నాను. ఇలా మనం ఎప్పుడైతే ఇక్కడ నాకు ఇన్ని రోస్ ఉన్నాయి, నేను ఒక స్టూడెంట్ డీటెయిల్స్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను స్టూడెంట్ డీటెయిల్స్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నానో నాకు ఇన్ని రోస్ అనేవి, కాలమ్స్ అనేవి నాకు కావాల్సి ఉంటుంది. ఇలా అడ్డంగా ఏదైతే ఉందో దాన్ని రో అంటారు. అలా కాకుండా ఇలా నిలువుగా ఉన్నదంతా మనకు కాలమ్స్ అంటారు. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 కాలమ్స్ ఉన్నాయి. నాకు 6 కాలమ్స్ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ 6 కాలమ్స్ తీసుకుంటున్నాను. లేదా ఇన్సర్ట్ టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎంటర్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని కావాలో దాన్ని ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఓకే చేస్తాను. ఓకే చేయగానే నాకు టేబుల్ ఈ విధంగా వస్తుంది. టేబుల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ డేటాని ఎంటర్ చేసుకుంటున్నాను. సీరియల్ నెంబర్, ది స్టూడెంట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ టోటల్ మార్క్స్. సో నేను ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఎప్పుడైతే మనకు ఒక సెల్లో మన డేటాని టైప్ చేస్తున్నామో అది తర్వాత సెల్లోకి వెళ్ళాలి అంటే ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. కీబోర్డ్లో ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అది మనకు తర్వాత సెల్లోకి వెళ్తుంది అనమాట. నేను మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైతే రోస్, ఇక్కడ ఓన్లీ నాకు 2 రోస్ మాత్రమే ఉన్నాయి, 1 2 రోస్ మాత్రమే ఉన్నాయి. నాకు ఇంతకు మించిన ఎక్కువ రోస్ కావాలి అనుకున్నట్లయితే మనం ఎక్కడైతే టేబుల్లో మనం ఏదైతే చివరి సెల్లో ఉన్నా ఆ చివరి సెల్లో కర్సర్ పెట్టి ట్యాబ్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంకో రో అనేది వస్తుంది. చూసారు,
సో ముందు మనకి లీవ్ లెటర్ అనే టేబుల్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఎవరైనా చూడకపోయినట్లయితే మన వీడియోని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ మన ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అండ్ అలాగే ఎంఎస్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు అనుకుంటున్న వాళ్ళు ఈ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడొచ్చు. నెంబర్ ఫోర్ ఓకే. ఓకే, నేను ఈ విధంగా డేటా అనేది ఎంటర్ చేశాను. ఎప్పుడైతే నేను డేటా అనేది ఎంటర్ చేశానో ఈ డేటా అనేది నాకు ఒక కరెక్ట్ అలైన్మెంట్లో లేదు. సో అలైన్మెంట్ గురించి మనం చూసుకున్నట్లయితే మీరు అంటారు ఆల్రెడీ హోమ్ మెనూలోకి వచ్చేసరికి ఇక్కడ లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై ఉంది కదండి, ఈ 4 కదా అలైన్మెంట్స్. మరి వేరే ఏమున్నాయి ఈ టేబుల్కి అలైన్మెంట్స్ వచ్చేసి అంటే సెల్ అలైన్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో టేబుల్కి రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు సెల్ అలైన్మెంట్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు లేఅవుట్లోకి వెళ్ళినట్లయితే ఇంకో చూసారా ఉన్నాయి అలైన్మెంట్స్, ఇవన్నీ మనకు సెల్ అలైన్మెంట్స్ అనమాట. సో సెల్ అలైన్మెంట్స్ అనేవి మొత్తం మనకు 9 ఉన్నాయి. ఎందుకు మనకి మొత్తం ఈ సెల్ అలైన్మెంట్స్ 9 ఉన్నాయంటే ఇది మనకు టాప్ లెఫ్ట్, అంటే మనకి ఇక్కడైతే ఏదైతే సెల్ ఉందో, సెల్ అంటే ఒక బాక్స్ అనమాట. ఒక బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్కి టాప్ సైడ్ అంటే వెర్టికల్గా అడ్డంగా మరియు నిలువుగా చూసుకున్నట్లయితే టాప్ సైడ్ ఉంది, అలాగే అడ్డంగా చూసుకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ ఉంది. సో నాకు అలా కాదు, టాప్ సైడ్కి సెంటర్లో, అలాగే నాకు హారిజంటల్ పొజిషన్లోనే సెంటర్లో కావాలంటే సెంటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఒక్కొక్క దానికి ఇలా సెలెక్ట్ చేసుకుంటూ చేసుకోలేను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే టేబుల్ మొత్తం సెలెక్ట్ అయ్యి సెంటర్ అలైన్మెంట్లోకి వస్తుంది. ఓకే, కానీ నాకు నేమ్స్ అనేవి ఎప్పుడు లెఫ్ట్ అలైన్మెంట్లో ఉండాలి. సో సెంటర్ లెఫ్ట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను వీటికి వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, ఇక్కడి నుంచి మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇక్కడి నుంచి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడి నుంచి ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇది అడ్జస్ట్మెంట్. సో టోటల్ మార్క్స్. సో ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ డేటా ఉందో ఈ డేటాకి మనకు మార్క్స్ కావాలి. అవన్నీ కావాలని మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ యొక్క డిజైన్ లేఅవుట్స్ అనేది చూద్దాం. సో టేబుల్ యొక్క డిజైన్ లేఅవుట్స్ చూసినట్లయితే మనకు చాలా రకాల లేఅవుట్స్ అనేవి ఉన్నాయి. చూసారా, టేబుల్ సంబంధించి చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిజైన్స్. ఇంకా ఇక్కడ మనకు న్యూ టేబుల్ స్టైల్లోకి వెళ్తే ఇంకా మనకు చాలా స్టైల్స్ ఉంటాయి. మనకు మాడిఫై టేబుల్ స్టైల్లోకి వెళ్తే మాడిఫై కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ టేబుల్ నార్మల్, టేబుల్ గ్రిడ్, టేబుల్ 7 ఇలాగా ఈ విధంగా. సో అది అప్లై చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, ఇంకా షేడింగ్లోకి వచ్చేసరికి మీకు బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ షేడ్ కావాలంటే ఆ కలర్ షేడ్ పెట్టుకోవచ్చు. ఓకే, బార్డర్ స్టైల్ మీకు ఎలా ఉండాలి, మీకు బార్డర్ స్టైల్ డబల్ లైన్స్ కావాలంటే డబల్ లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఇది మీకు బార్డర్స్. ఓకే, ఇంకా బార్డర్స్. ఇక్కడ బార్డర్స్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ హర్ష అనేది ఉంది. ఈ హర్ష అనే దానికి నేను ఏం చేస్తున్నానంటే బార్డర్స్ అనేది తీసేస్తున్నాను. నో బార్డర్. సో నో బార్డర్ తీసేస్తే చూడండి, నాకు టాప్ సైడ్ ఉన్న బార్డర్ లేదు, లెఫ్ట్ సైడ్ బార్డర్ లేదు, బాటమ్ సైడ్ బార్డర్ లేదు, రైట్ సైడ్ బార్డర్ లేదు. సో ఈ విధంగా బార్డర్ లేకపోతే మనకి ప్రింట్ చేసేటప్పుడు కూడా మనకి ఏదైతే ప్రింట్ ప్రివ్యూలో కూడా మనకి ఆ విధంగానే చూపిస్తుంది. చూసారా, మనకి ప్రింట్ అయ్యేటప్పుడు కూడా మనకి బార్డర్ లేకుండానే ప్రింట్ అవుతుంది. సో మనకి విత్ బార్డర్ ప్రింట్ అవ్వాలంటే మనకి ఏ బార్డర్ కావాలో ఆ బార్డర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను టాప్ బార్డర్ పెడతాను. టాప్ బార్డర్ పెడితే నాకు టాప్ వచ్చింది. బార్డర్ స్టైల్ మారుస్తాను. నేను లెఫ్ట్ బార్డర్ అండ్ రైట్ బార్డర్ అండ్ బాటమ్ బార్డర్. ఓకే, ఈ విధంగా బార్డర్స్ అని పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు లేదు, మొత్తం అన్నిటికీ బార్డర్స్ లేదు, ఒకేసారి నాకు మొత్తం అన్నిటికి ఒకేసారి నేను బార్డర్స్ అని అప్లై చేయాలి అనుకున్నట్లయితే సెలెక్ట్ చేసుకొని బార్డర్స్లోకి వెళ్ళి ఆల్ బార్డర్స్ క్లిక్ చేసినట్లయితే మనకు బార్డర్స్ అన్ని అపీర్ అవుతాయి.
ఓకే, ఈ విధంగా మనం బోర్డర్స్ అనేవి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో టేబుల్ అనేది నాకు పొజిషన్ చూసుకున్నట్లయితే, టేబుల్ ఈ పేపర్కి పొజిషన్ చూసుకున్నట్లయితే నాకు ఈ మార్జిన్స్కి ఈ డాక్యుమెంటేషన్ ఏరియాకి నాకు పొజిషన్ చూసుకున్నట్లయితే టేబుల్కి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఆనుకొని ఉంది. సో నాకు సెంటర్ పొజిషన్ ఉండాలి. సో ఇక్కడ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సెంటర్లో పెడితే నాకు టేబుల్ అనేది సెంటర్ పొజిషన్లోకి వస్తుంది. చూడండి ఇప్పుడు ఓకే, టేబుల్ అనేది ఇలా నాకు సెంటర్ పొజిషన్లోకి వచ్చింది. దీని సహాయంతో నేను ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట మీకు కావాల్సిన విధంగా టేబుల్. సో ఇంకా టేబుల్ ప్రాపర్టీస్లో చూసినట్లయితే, ఇక్కడ లేఅవుట్లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఇన్సెట్ అబోవ్, ఇన్సెట్ బిలో, ఇన్సెట్ లెఫ్ట్, ఇన్సెట్ రైట్ అనేవి ఉన్నాయి చూసారా. ఈ అబోవ్ బిలో అనేవి రోస్ అనమాట, అండ్ లెఫ్ట్ రైట్ అనేవి కాలమ్స్ అనమాట. అసలు ఇవి ఎలా యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి నాకు స్టూడెంట్ మార్క్ లిస్ట్ చేయాలని చెప్పారు. ఆ స్టూడెంట్ మార్క్ లిస్ట్లో మ్యాథ్స్కి ఫిజిక్స్కి మధ్యలో ఇంకొక సబ్జెక్ట్ని యాడ్ చేయాలి అంటున్నారు. సో మ్యాథ్స్కి ఫిజిక్స్కి మధ్యలో ఇంకో సబ్జెక్ట్ని యాడ్ చేయాలంటే మ్యాథ్స్కి కాలమ్స్ అనమాట. ఇది ఒక కాలం, ఇది కూడా ఒక కాలం. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అనేది ఒక కాలం యాడ్ చేయాలి కాబట్టి మ్యాథ్స్కి రైట్ సైడ్ వస్తుంది, ఫిజిక్స్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఒకసారి అర్థం చేసుకోండి. మ్యాథ్స్ దగ్గర నేను కర్సర్ పెట్టాను కాబట్టి మ్యాథ్స్కి ఫిజిక్స్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి మ్యాథ్స్కి రైట్ సైడ్, ఫిజిక్స్కి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు నేను కర్సర్ ఎక్కడ పెట్టాను, ఫిజిక్స్ దగ్గర పెట్టాను, అంటే ఫిజిక్స్కి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇన్సెట్ లెఫ్ట్. సో వచ్చింది చూసింది. ఇది ఒకవేళ నేను మ్యాథ్స్ దగ్గర పెడితే మ్యాథ్స్కి రైట్ సైడ్ కాబట్టి ఇన్సెట్ రైట్. అతను చెప్పింది ఏంటి, మ్యాథ్స్కి ఫిజిక్స్కి మధ్యలో రావాలన్నాడు కాబట్టి మ్యాథ్స్కి రైట్ సైడ్, ఫిజిక్స్కి లెఫ్ట్ సైడ్. ఓకే, మీకు ఒకవేళ వద్దు, అతను తీసుకొచ్చి అతను చెప్పింది నేను ఇంకో ఏ సబ్జెక్ట్ యాడ్ చేయదలుచుకోలేదు, నాకు దీన్ని డిలీట్ చేయండి అని అంటే, మనం ఇక్కడ ఏదైతే కాలం ఉందో ఆ కాలం దగ్గర కర్సర్ ఉంచి ఇక్కడ డిలీట్ ఆప్షన్లో వెళ్ళి డిలీట్ కాలమ్స్ అని క్లిక్ చేస్తే మనకి కాలం అనేది డిలీట్ అయిపోతుంది. సో ఆ విధంగా కాలమ్స్ అనేవి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీ దగ్గరికి వచ్చిన అతను ఏమన్నాడు, నెంబర్ 1 స్టూడెంట్ అండ్ నెంబర్ 2 స్టూడెంట్కి మధ్యలో ఇంకో స్టూడెంట్ని యాడ్ చేయాలి. సో ఇంకో స్టూడెంట్ని యాడ్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, రో. సో ఒక రో అనేది కావాలి కాబట్టి ఇక్కడ నెంబర్ 1 స్టూడెంట్కి బిలో వస్తాడు, నెంబర్ 2 స్టూడెంట్కి టాప్ వస్తుంది. సో నేను నెంబర్ 2 దగ్గర కర్సర్ పెట్టాను కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇన్సెట్ అబోవ్. బికాస్ మనకి నెంబర్ 1కి నెంబర్ 2కి మధ్యలో ఒక రోని, అంటే ఒక స్టూడెంట్ని యాడ్ చేయాలంటున్నాడు కాబట్టి ఒక రోని యాడ్ చేయాలి అంటే నెంబర్ 1 అండ్ నెంబర్ 1కి బిలో వస్తుంది, నెంబర్ 2కి అబోవ్ వస్తుంది అనమాట. సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. నెంబర్ 1 దగ్గర కర్సర్ పెట్టాను, నెంబర్ 1కి బిలో కాబట్టి ఇన్సెట్ బిలో. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన రో అనేది మీకు వద్దనుకోండి, అక్కడ కర్సర్ ఉంచేసి డిలీట్ రో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా రో అనేది డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఇన్సెట్ కాలమ్స్ అండ్ ఇన్సెట్ రోస్ అనేవి ఇక్కడ ఈ ఆప్షన్ నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, డిలీట్ సెల్. సో డిలీట్ సెల్ అనేది ఎలా యూజ్ చేస్తుందో చూద్దాం. నేను ఇక్కడ కర్సర్ పెట్టాను, ఇందులోకి వెళ్ళి డిలీట్ సెల్స్ క్లిక్ చేశాను. సో నేను షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, అంటే నాకు లెఫ్ట్ సైడ్ డిలీట్ అవ్వాలా లేదా అప్ సైడ్ డిలీట్ అవ్వాలా. సపోజ్ షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్ ఓకే చేసా. చూసారు నాకు ఏమైంది, ఆ సెల్ ఏదైతే ఉందో 58 అనే నెంబర్ సెల్ డిలీట్ అయ్యి మిగిలిన సెల్స్ అనేవి నాకు లెఫ్ట్ సైడ్కి వచ్చినాయి. సో 56 అనే నెంబర్ ఏదైతే ఉందో ఈ సెల్ అనేది నాకు డిలీట్ అయ్యి షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. సో డిలీట్ అయ్యి మిగిలిన నెంబర్స్ అనేవి, మిగిలిన సెల్స్ అనేవి నాకు లెఫ్ట్ సైడ్కి వచ్చినాయి. సో అది షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్. నాకు అలా కాదు, ఇందులో షిఫ్ట్ సెల్స్ అప్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు నాకు ఏమవుతుంది చూడండి, ఆ 56 అనే నెంబర్ అనేది నాకు సెల్స్లోకి వెళ్ళి లెఫ్ట్, 88 దగ్గర కర్సర్ పెట్టాను, డిలీట్ సెల్స్, షిఫ్ట్ సెల్స్ అప్, ఓకే చేయగానే చూసారు నాకు ఏమైంది, ఆ సెల్ ఏదైతే 88 అని ఉందో ఆ సెల్ డిలీట్ అయిపోయి ఆ సెల్ ప్లేస్లో ఇంకో కొత్త సెల్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ షిఫ్ట్ సెల్స్ అప్ అండ్ షిఫ్ట్ సెల్స్ ఎంటైర్ రో, డిలీట్ ఎంటైర్ రో క్లిక్ చేస్తున్నాడు. 88 దగ్గర కర్సర్ ఉంది. సో నెంబర్ 3 దగ్గర ఓకే చేశాను. నాకు ఎంటైర్ 3 అనే రో అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. సో అదనమాట. ఇప్పుడు డిలీట్ ఎంటైర్ కాలం, 88 దగ్గర నెంబర్ ఉంది అంటే మ్యాథ్స్. సో ఓకే చేశాను, మ్యాథ్స్ అనే ఎంటైర్ కాలం అనేది డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం డిలీట్ ఆప్షన్లో మనకు కావాల్సిన విధంగా డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా డిలీట్ టేబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని నేను కీబోర్డ్ డిలీట్ క్లిక్ చేస్తే దీని లోపల ఉన్న కంటెంట్ ఆఫ్ డేటా అనేది మాత్రమే మనకు డిలీట్ అవుతుంది. సో అలా కాకుండా మనకి ఏంటి,
మొత్తం టేబుల్ కూడా నాకు విత్ టేబుల్ అండ్ డేటా కూడా నాకు డిలీట్ అవ్వాలంటే టేబుల్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్లోకి వెళ్ళి డిలీట్ టేబుల్ అని క్లిక్ చేస్తే మనకి టేబుల్ అనేది మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేయొచ్చు అండ్ ఆల్సో ఎంటైర్ టేబుల్ను కూడా డిలీట్ చేయొచ్చు. సో ఓకే, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నాకు అతను ఏమని చెప్తున్నాడంటే నాకు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి నాకు కావాలి అంటున్నాడు. సో నాకు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి నాకు కావాలి అంటే ఇక్కడ నాకు ఇప్పుడు నేను టోటల్ చేయాలి. ఎలా టోటల్ చేస్తాం? మనం సపరేట్గా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్లోకి 88 + 77 + 99 చేయలేం కాబట్టి ఎక్కడైతే మనకు టోటల్ కావాలనుకున్నామో అక్కడ కర్సర్ ఉంచి మనకి ఇక్కడ ఫార్ములా లేఅవుట్ అనే ఆప్షన్లో టేబుల్లో మనం ఉండగానే లేఅవుట్ అనే ఆప్షన్లో మనకు ఫార్ములా అనేది ఉంటుంది. ఈ ఫార్ములాలోకి వెళ్తే ఇక్కడ మనకు ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు సమ్ విత్ ఇన్ బ్రాకెట్స్ లెఫ్ట్. సో ఈజ్ ఈక్వల్స్ టు సమ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ లెఫ్ట్, దిస్ ఇస్ ద మనకు ఫార్ములా. సో ఈ ఫార్ములాని క్లిక్ చేసి నేను ఓకే చేయగానే చేయగానే మనకి ఏమవుతుందంటే ఇక్కడ టోటల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. సమ్ ఇక్కడ సమ్లోకి వెళ్ళగానే మనకి టోటల్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఫార్ములాలోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్స్ టు సమ్ లెఫ్ట్ క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. ఓకే చేయగానే మీకు ఈ విధంగా మీకు కూడా ఇటువంటి ఎర్రర్స్ వచ్చినట్లయితే మీరు ఏం చేయని అవసరం లేదు. రైట్ క్లిక్ ఇచ్చి మనకి ఇక్కడ టోగిల్ ఫీల్డ్ కోడ్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది అయిపోతుంది. చూసారా? ఇప్పుడు నేను సేమ్ ఫార్ములాలోకి వెళ్తున్నాను. ఇక్కడ సమ్ అబోవ్ చూపిస్తుంది. నాకు అబోవ్ ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అబోవ్ చూపిస్తుంది. నేను లెఫ్ట్ అని క్యాపిటల్స్లో టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఓకే చేయగానే నాకు ఈ విధంగా వస్తుంది. ఇలా ఎర్రర్ వస్తే కనుక మీరు రైట్ క్లిక్ ఇచ్చి టోగిల్ ఫీల్డ్ కోడ్స్ అని కొట్టచ్చు. ఒకవేళ మీకు ఎర్రర్ రాకపోతే దీన్ని ఇలా కాపీ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలనుకున్నామో అక్కడ పేస్ట్ చేసుకొని కీబోర్డ్లో F9 ఫంక్షన్ కీ నెంబర్ 9 F9 క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాల్యూ అనేది సమ్ క్యాలిక్యులేషన్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ మీకు అలా రాకుండా ఇలా ఎర్రర్స్ చూపిస్తున్నట్లయితే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి టోగిల్ ఫీల్డ్ కోడ్స్ అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఆ వాల్యూస్ అనేవి మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ కర్సర్ క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు వచ్చేసి ఏం కావాలనుకుంటున్నాను అంటే నేను వచ్చేసి గ్రాండ్ టోటల్ కావాలనుకుంటున్నాను. సో గ్రాండ్ టోటల్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఏ సబ్జెక్ట్కి అయితే ఆ సబ్జెక్ట్కి నాకు దాని కింద గ్రాండ్ టోటల్ అనేది కావాలి. సో ఎక్కడైతే మనకు కావాలనుకున్నా ఆ సెల్ దగ్గర మన కర్సర్ పెట్టుకొని గో టు ఫార్ములా అండ్ ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అబోవ్ అని చూపించేస్తుంది. చూసారా? ఈజ్ ఈక్వల్ టు సమ్ అబోవ్, ఎందుకంటే అబోవ్ సైడ్ మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో నేను ఓకే చేస్తాను. ఓకే చేయగానే మీకు ఈ విధంగా ఎర్రర్ వచ్చినట్లయితే మీరు రైట్ క్లిక్ ఇచ్చి టోగిల్ ఫీల్డ్ కోడ్స్ అని క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అనేది వచ్చేస్తుంది. మీకు ఎర్రర్స్ రావు మేబీ నాకు తెలిసి. మీకు ఎర్రర్స్ రాకపోయినట్లయితే ఏదైతే మనకు ఒకసారి వాల్యూ వచ్చిందో దాన్ని కాపీ చేసుకొని ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడ పేస్ట్ చేసి ఫంక్షన్ కీ నెంబర్ 9 F9 క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి వచ్చేస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రతిదానికి టోగిల్ ఫీల్డ్ కోడ్స్ అనేవి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో చూసారు ఈ విధంగా ఇవన్నీ మీకు ఒక పొజిషన్లో ఉండాలి కదా, అలైన్మెంట్స్ అనేవి సెంటర్ పొజిషన్లో ఉండాలి కాబట్టి సెంటర్ అలైన్మెంట్ పెట్టుకున్నా. ఓకే, సో ఈ విధంగా మనం ఒక టేబుల్ కానీ దాంట్లో ఉన్న డేటాని మనం ఈ విధంగా ఎంటర్ చేసి ఆ టేబుల్ యొక్క రోస్ని కాలమ్స్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేయాలో చూసాం కదా. ఇది మనకు ఇన్సర్ట్ మెనూలో ఉన్న టేబుల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే.